అవునా కదా? మరి మన సార్ తెలంగాణ కొరకు ఎన్ని రాత్రి ఉపవాసం ఉండలేదు? ఉన్నాడో పెద్ద సార్ కేసీఆర్ సార్ ఉపవాసం ఉండలేదా? మరి మీరు ఒకరోజు ఉపవాసం ఉండలేరా? పక్కన కాబట్టి మొన్ననే మేము ఏదైతే సార్ కానీ అదైతే పార్టీ సభ్యత్వం మీద మనమే కొన్ని మండలాల వైజ్గా కూడా మనము మీటింగ్లు జరుపుకోవడం జరిగింది. అవునా కాదా? అదే ఉద్దేశంతో ఈరోజు మన అన్న పెద్దన్న కేటీ రామారావు అన్న గారు కూడా వారి ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా మీకు చెప్తారు. కాబట్టి నేనైతే రోజు మాట్లాడుతూనే ఉంటాయ్యా, నేను మాట్లాడి మీరు వింటే ఏం బాగుంటుంది. కాబట్టి ఈరోజు కేటీ రామారావు అన్న మాటలే మన వినాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రెండు అందరూ ఒకసారి జోరుతో పిడికలు బిగించి సిద్దిపేట హైదరాబాద్ దాకా వినిపించాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. పెద్దలు గౌరవనీయులు కేటీ రామారావు గారు మాట్లాడతారు. మనము సమయం పాటించాలి. దయచేసి మీరు అందరూ వెనకకు పోతే ఈ గాలి అంతా వస్తుంది. మీరు తర్వాత అన్ని తర్వాత సన్మానాలు వినమానాలు అన్ని ఆఖరికి దయచేసి మీరు 2 నిమిషాలు ఓపిక పట్టాలి. తర్వాత మీరందరికీ కాబట్టి ఈ కార్యక్రమం వెనక జరగండి భయ్, దయచేసి మీ దండం పెడతా. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా అన్నతో పాటు వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా సప్పట్లతో, అదేవిధంగా గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు మన జిల్లా అధ్యక్షులు మన జోగురామనరకుల సప్పట్లతో స్వాగతం పలకాలని, అదేవిధంగా డాక్టర్ సంజయ్ అన్న కొర్ట్ల ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా సప్పట్లతో స్వాగతం, అదేవిధంగా మా అక్క కోలక్ష్మ గారికి కూడా సప్పట్లతో స్వాగతం, అదేవిధంగా కౌశిక్ రెడ్డి అన్న గారికి కూడా ప్రత్యేకంగా స్వాగతం పలకాలని చెప్పేసి కూడా చేస్తే, వారితో పాటు మన సోదరుడు మన అన్న ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి జాన్సన్ అన్న గారు జోరుతోని స్వాగతం పలకాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో చాలా మంది మన మాజీ ఎమ్మెల్యే మన జీవన్ రెడ్డి అన్న గారు కూడా ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా సపోర్ట్లతో, అదేవిధంగా మన జిల్లా నుంచి వచ్చినటువంటి మన పిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ, అదేవిధంగా ముఖ్యంగా మన బోత్ నియోజకవర్గం నుంచి నలుమూల నుంచి వచ్చినటువంటి మన యొక్క బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ కన్వీనర్లు, పార్టీ ప్రెసిడెంట్లు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లందరికీ కూడా పేరున పార్టీ కార్యకర్త మన కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఇప్పుడు పెద్దలు కేటీఆర్ అన్న గారు మాట్లాడతారు, ఎందుకంటే మీకు కూడా ఆకలి అవుతుంది కాబట్టి ఇప్పుడు అన్నకే ఇచ్చేస్తాయి. అన్న మాట్లాడతారు, తర్వాత ఇక మన కార్యక్రమం మనం చేసుకుందాం. ఓకేనా? జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. కరెక్ట్గా అన్నం తినే టైంకి ఇచ్చిండు మైక్ అనిల్ అన్న. గౌరవనీయులు, మీ అందరి అభిమాన నాయకుడు, గౌరవనీయులైన మీ శాసనసభ్యుడు, మా సోదరుడు శ్రీ అనిల్ జాదవ్ గారికి, మాస్ లీడర్ అనిల్ జాదవ్ గారికి, గౌరవనీయులైన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే పెద్దలు, మనందరి ఆడబిడ్డ శ్రీమతి కోవా లక్ష్మి అక్క గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు ఆదిలాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ జోగు రామన్న గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు బాల్కొండ శాసనసభ్యులు అన్నా శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, గౌరవనీయులైన హుజూరాబాద్ శాసనసభ్యులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారికి, గౌరవనీయులైన కోరుట్ల శాసనసభ్యులు శ్రీ డాక్టర్ సంజయ్ గారికి, గౌరవనీయులైన ఎమ్మెల్సీ తమ్ముడు శ్రీ నవీన్ కుమార్ రెడ్డి గారికి. నవీన్ కుమార్ రెడ్డి గారు ఒక నిమిషం, పాలమూరులో మన ప్రభుత్వం పోయినాక రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో
అక్కడ ఎమ్మెల్సీగా గెలిచి వచ్చిన నాయకుడు మన తమ్ముడు నవీన్ కుమార్ రెడ్డి. అట్లాగే గౌరవనీయులు మన ఖానాపూర్ ఇన్ఛార్జ్ సోదరుడు బూక్యా జాన్సన్ రాథోడ్ గారికి, గౌరవనీయులు ఆర్మూర్ మాజీ శాసనసభ్యులు శ్రీ ఆశన్న గారి జీవన్ రెడ్డి గారికి, అట్లాగే ముదోల్ నుంచి ఇక్కడికి విచ్చేసిన సోదరులు శ్రీ విలాస్ గాడేవార్ గారికి, డాక్టర్ కిరణ్ కుమ్రేవార్ గారికి, సోదరులు శ్యామ్ సుందర్ గారికి, చిన్నారావు గారికి, ఇంకా పేరు పేరున మరి ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసిన నాయకులకు, కానీ అందరికంటే ముఖ్యంగా ఇంత ఆకలైతుంటే ఇంత ఎండగొడుతుంటే కూడా ఓపికగా ఉన్న మా బోత్ అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ నా చేతులెత్తి హృదయపూర్వకంగా మీకు నమస్కారం. ఇవాళ కొంత బాధ అనిపిస్తున్నది, కొంత సంతోషంగా ఉన్నది. ఇక్కడికి వచ్చే ముందు సోదరుడు సిరికొండ మండలం పున్నా గ్రామానికి సంబంధించిన ఒక రైతు, మరి ఆ సోదరుడి పేరు పాండురంగ అనే రైతు ఆయనకున్న 4 ఎకరాల్లో జొన్నలు పండించిండు. జొన్నలు పండించిన తర్వాత మరి రైతు బంధు రాలే, టైంకు యూరియా దొరకలే, కరెంటు చక్కగా లేదు, కానీ కష్టపడ్డాడు. ప్రభుత్వం మద్దతు ఇవ్వకపోయినా కష్టపడి జొన్నలు పండించి మరి ప్రభుత్వం కనీసం కొంటదేమో జొన్నలు 3,720 రూపాయలు మద్దతు ధర ఉండే, ఆ మద్దతు ధరకు కొంటదేమో అనుకున్నాడు. పోయి మార్కెట్లో, సిరికొండ మార్కెట్లో మొత్తం జొన్నలని తీసుకుపోయి కుప్పబోసిండు. వినబడతలేదా? क्या हुआ? कोई तकलीफ है? जरा बैठो भाई, पीछे बैठो, जरा पीछे वालों को नहीं दिख रहा. बीच में जो लोग हैं बैठ जाओ, बीच में जो लोग खड़े हैं बैठ जाओ. ये लोग मध्य निल्सुरो కూర్చోండి. 15 मिनट में पूरा करेंगे. जरा దయచేసి కూర్చోవాలని మా అన్నల తమ్ముల గుర్తు. కేసీఆర్ అభిమానులైతే కూర్చోవాలి, జై తెలంగాణ మనుషులైతే కూర్చోవాలి, కేసీఆర్ అభిమానులైతే కూర్చోవాలి అంటున్నా. మీ ఇష్టం. ఇంకా ఇటున్నోళ్ళు కూడా కేసీఆర్ అభిమానులైతే కూర్చోవాలి, అడ్డం ఉండొద్దు, కూర్చోవాలి దయచేసి. మరి పోయినాం, ఆ సోదరుడు పాండురంగ గారు చచ్చిపోతే ఆ కుటుంబాన్ని పలకరించడానికి, మందలించడానికి పోయినాం. ఆ ఊరికి పోతే ఊరంతా వచ్చింది. అనిల్ అన్న తీసుకపోతే అక్కడ ఆ కుటుంబంతో మాట్లాడితే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. 2 ఆడపిల్లలు ఉన్నారు, ఒక కొడుకున్నాడు. చిన్న పిల్లలు ఎవరికి లగ్గం కాలే, అందరు ఇంకా ఆగమాగమే ఉన్నారు. భార్యకు చదువు రాదు, పాపం ఆమెకేం తెలియదు. ఆడపోతే అనిల్ అన్న వెంటనే, అన్న పార్టీ నుంచి సాయం చేయాలంటే ఒక 3 లక్షల రూపాయలు మన పార్టీ నుంచి వాళ్ళకి సాయం చేసి ధైర్యం చెప్పినాం. కానీ ఏం సరిపోతుంది, ఎట్లయితుంది? ఇలా మనం ఆలోచించవలసింది ఒక్కటే, కేసీఆర్ ప్రభుత్వంలో మనం ఆనాడు రైతును రాజును చేసే ప్రయత్నం చేసినాం. దేశానికి వెన్నుముకగా తెలంగాణ రైతులు ఎదిగేందుకు కేసీఆర్ గారు కష్టపడ్డాడు. ఒక రైతు బంధు తెచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, మీ అందరికీ టైంకు ఎరువులు ఇచ్చిండు, టైంకు విత్తనాలు అందించిండు. మీరు